साथी आ रहे हैं, उनका इंतजार है। बड़ी जमात सब बनाकर ఇక్కడికి విచ్చేసినటువంటి మహమ్మదీయ సోదర సోదరీమణులందరికీ కూడా పవిత్ర శుభాకాంక్షలు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. నిర్మాణాలకు కానివ్వండి, మసీదుల అభివృద్ధులకు కానివ్వండి, కబ్రస్థానాలకు కానివ్వండి, పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించాను. ఎంతో సుహృద్భావ వాతావరణంలో మనందరము సోదరులు అన్నదమ్ముల వలె మనందరము కలిసి ఉంటున్నటువంటి పరిస్థితి మనం నియోజకవర్గంలో ఉంది. ఈరోజు ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఈరోజు పనిచేయడం. अल्लाह हमारा ये ईदगाह पूरे इलाके के लिए नमूना बना है कि माशाअल्लाह शहर की दलूड़ के तमाम मुसलमान पाबंद ने साबित कर दिया माशाअल्लाह। आज आए खाली जगह वहाँ सब షహన్షా వలి గారు వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలలో కనపడుతున్నటువంటి కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని నేను ఖచ్చితంగా నిధులు మంజూరు చేపిస్తాను, దానికి వెంటనే అవి మంజూరు చేసి గోడ నిర్మాణానికి నేను చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండవది, ఇటువైపు మనకు ఉత్తరం వైపు ఉన్నటువంటి గోడ గురించి చెప్పారు. రైల్వే వాళ్ళ స్థలం అయితే కొంత కష్టంగానే ఉంటుంది. అదే మున్సిపాలిటీ స్థలం అయితే మాత్రం వెంటనే నేను మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ఈ గోడ ఎక్స్టెండ్ చేసుకునే దానికి అవసరమైన నిధులు కూడా నేను మంజూరు చేసి దాన్ని నిర్మింపజేసేలాగా చేస్తాను. రైల్వే స్థలం అయితే నేను వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మున్సిపాలిటీ అయితే వెంటనే నేను వాళ్ళకి చెప్పేసేసి నేను వాళ్ళకి ఆదేశాలు ఇస్తాను, దాన్ని నిర్మించేలాగా చర్యలు కూడా, నిధులు కూడా నేను పెట్టించి నేను ఇచ్చేస్తాను. మూడవ విషయం, మన కాలేజీ రోడ్లో ఉన్నటువంటి కబ్రస్థాన్కి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, లోపల సీసీ రోడ్లు అన్నారు. నేను ఒకసారి దాన్ని కూడా అభివృద్ధి చేయిస్తాను. ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి ఆ యొక్క రోడ్డుకి ఎస్టిమేషన్ ఎంత అవుతుందో ఒకసారి వేసి నా దగ్గర తీసుకురండి, అది కూడా చేపిస్తాను. నాలుగో విషయం, మీరు ఏం చెప్పారంటే షాదీఖానా గురించి మాట్లాడారు. ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గిద్దలూరు, కొమరోలు, కంభం 3 చోట్ల షాదీఖానాలకు 50 లక్షలు మంజూరు చేశాను. అవి అప్పుడు మనం నిర్మాణం చేసుకున్నాము. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వారికి బిల్లులు చెల్లించకపోగా ఆ పనులను కూడా అక్కడే నిలిపివేసింది. ఆ రోజు జరిగినటువంటి విషయం. మరలా నేను వచ్చిన వెంటనే మన మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారి దగ్గర నేను వెళ్ళాను. వాటికి నిధులు మరలా శాంక్షన్ చేయమని కోరాను. ఇదే కాకుండా అర్ధవీడికి ఇప్పుడు నేను నిన్న శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత షాదీఖానాకి 25 లక్షలు శాంక్షన్ చేశాను. త్వరలో పనులు కూడా అక్కడ మొదలు పెట్టించబోతా ఉన్నాను. నేను ఏది ఏమైనా నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేను ఇందాక చెప్పినట్లు ఇక్కడ మీరు వేరు, మనం వేరు కాదు, మనమందరం ఒకటి. మీ యొక్క భావాన్ని గౌరవించే బాధ్యత నాది. శాసనసభ్యుడిగా మనందరం ఈ యొక్క పండుగలకు కానివ్వండి, లేకపోతే మనకి ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకు కానివ్వండి, నేను సంపూర్ణంగా సహకరిస్తాను. ఏదైతే మన డి గారు, వలి గారు మాట్లాడి ఇప్పుడు చెప్పారో మీ అందరి యొక్క విషయాన్ని, ఈ అభివృద్ధులకి నేను నిధులు మంజూరు చేయించి వచ్చే రంజాన్ లోపల ఇవన్నీ నేను కంప్లీట్ చేయిస్తానని మీకు మాట కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది.